మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ ఇదే కేసులో 4గో నిందితుడు అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాల్ని తారుమారు చెయ్యరాదన్న బెయిలు షరతును ఉల్లంఘించిన అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లా పులివెందుల మండలం నామాలగుండు గ్రామంలో తన తండ్రిపై ఈ నెల 8న అవినాష్ రెడ్డి అనుచరులు 3 హత్యాయత్నం చేశారన్నారు. ఈ దాడిలో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డారన్నారు. సీబీఐ రక్షణ సాక్షిగా తనకు మాత్రమే ఉంటుందని, కుటుంబానికి కాదని దస్తగిరి పేర్కొన్నారు. తన తండ్రిపై హత్యాయత్నం ద్వారా తనను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. వేరే నేరంలో జైల్లో ఉన్నప్పుడు అవినాష్ అనుచరులు తనను హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాక సీబీఐ రక్షణ కల్పించడంతో తనను బెదిరించడం సాధ్యం కాక కుటుంబ సభ్యులపై దాడికి దిగి తనను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తన సాక్ష్యం లేకుండా కీలకమైన ఈ కేసును రుజువు చేయడం కష్టమవుతుందన్నారు. ఇతర కేసుల్లో తాను కడప కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలు సూపరింటెండెంట్ ను ప్రభావితం చేసి నవంబరు 28న మెడికల్ క్యాంపెయిన్ పేరుతో జైల్లోకొచ్చారని దస్తగిరి తెలిపారు. 20 కోట్లతో నేరుగా ఎస్ఎస్ఆర్ వద్దకొచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనను కలిశారన్నారు. ఇక్కడికి తనంతట తానే వచ్చానని, అవినాష్ రెడ్డి, సీఎం జగన్, వైఎస్ భారతిరెడ్డిలో తమ పక్కన ఉన్నారని, వారి కోసం తాము ఎవర్నైనా ఏం చేయడానికైనా సిద్ధమని చైతన్యరెడ్డి హెచ్చరించినట్లు వెల్లడించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే తమ కుటుంబాన్ని, పిల్లల్ని అవినాష్ రెడ్డి, సీఎం జగన్ చూసుకుంటారని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు. కావాలంటే ఫోన్లో అవినాష్, జగన్లతో మాట్లాడిస్తానని చెప్పారన్నారు. ఇదే కేసులో అరెస్టై వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోగ్యం దెబ్బతిందని, ఆయనకు ఏమైనా జరిగితే తనతో పాటు తన కుటుంబం అంతు చూస్తానంటూ చైతన్యరెడ్డి బెదిరించారని వెల్లడించారు. మౌనంగా చెప్పింది చేస్తే తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు అన్నీ చూసుకుంటామని ఆశ చూపారని పిటిషన్లో దస్తగిరి పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా అరెస్టు చేస్తారని ముందుగానే ఊహించిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారని దస్తగిరి అన్నారు. కేసులోని తీవ్రతను, అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ సమర్పించిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకోకుండా గతేడాది మే 31న సింగిల్ జడ్జి షరతులతో బెయిలు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం బెయిలు షరతుల్ని ఉల్లంఘించినందున అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని దస్తగిరి కోరారు. ప్రతివాదులుగా అవినాష్ రెడ్డితో పాటు సీబీఐ, నర్రెడ్డి సునీతలను పేర్కొన్నారు. ఈ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించనున్నారు.